వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్లకి ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ప్రతి తరం కొత్తగా వచ్చే కేరళ బ్యూటీస్ కి తెలుగు ప్రేక్షకుల దగ్గర ప్రత్యేక గౌరవం, ఆదరణ లభిస్తోంది. అందులో క్లిక్ అయిన హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్, అనుపమ పరమేశ్వరన్, టాలీవుడ్ లో స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సాయి పల్లవి. ఇప్పుడు లేటెస్ట్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న మరో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఇటీవలే అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రివ్యూస్ పాజిటివ్ గా వచ్చినా థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ మాత్రం సరిగ్గా రాలేదు. అయినప్పటికీ ఆమె ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న కిష్కింధపురి సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకుంది. చిన్నప్పటి నుంచే హారర్ సినిమాలంటే తనకిష్టమని, ఈ మూవీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ లా అనిపిస్తోందని అనుపమ చెప్పింది. మరోవైపు కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం సైలెంట్ గా వచ్చి కొత్త లోక మూవీతో సూపర్ హిట్ అందుకుంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆమె చెబుతోంది. తాను హలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీతో పాటు హీరోయిన్ గా మొదటి సినిమా, దాని తర్వాత తెలుగులో సినిమా చేయలేదు. ఎప్పటినుంచో మంచి తెలుగు సినిమా కోసం వెయిట్ చేస్తున్నానని కూడా ఆమె వెల్లడించింది. ఇక లేటెస్ట్ సెన్సేషన్ సంయుక్త మీనన్ బింబిసారాతో తెలుగు ఆడియన్స్ కి దగ్గరై విరూపాక్షతో తన క్రేజ్ ను డబుల్ చేసుకుంది. తాజాగా ఆమె నటించిన సినిమా నారీ నారీ నడుమ మురారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో సంయుక్త మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి రెడీ అవుతోంది. ఇక సాయి పల్లవి విషయం ప్రత్యేకం. ఫిదాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమె లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, పడిపడి లేచే మనసు లాంటి సినిమాలతో తన న్యాచురల్ యాక్టింగ్, ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించింది. హీరోయిన్ గా గ్లామర్ కంటే టాలెంట్ తోనే స్టార్ అయింది. అందుకే ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఏడాది వచ్చిన తండేలతో మరోసారి అదే రుజువైంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్ లో మలయాళ బ్యూటీస్కున్న ఈ స్పెషల్ క్రేజ్ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందా? మీ కామెంట్స్ కింద షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.